ఓకే. కొంతమంది బంగారం భారీగా పెరిగిపోతుంది. ఇప్పుడే కొనేయండి అనేసి అంటూ ఉంటారు కదా! సో, దానికి భయపడి కొంతమంది కొనేస్తూ ఉంటారు. సో, ఎలా చేయాలంటారు ఈ నో టైంలో? అసలు బేసికల్‌గా మనం ఒక అసెట్ కొంటున్నామనుకోండి ఎందుకు కొనాలి? హ్మ్. హ్మ్. ఓకే. ఎందుకు కొనాలి అసెట్ కొనాలి అనుకున్నప్పుడు? హుహు. ఇంట్లో ఫంక్షన్ ఉంది కాబట్టి కొనాలి అనుకున్నారనుకోండి, మీరు ఎస్ఐపి రూపంలో ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం కొనుక్కోవటం బెటరు. ఓకే. అప్పుడు పడ్డా పెద్ద పెయిన్ ఉండదు. పెరిగినా మనకి కంఫర్ట్‌గా ఉంటది కాబట్టి. హుహుహు. అలా కాదు నేను లాంగ్ టర్మ్‌కి నా రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం లేదా హ్మ్. ఒక ఇల్లు కొనటం కోసం అలా అనుకోండి. హ్మ్. ఒక అసెట్ ఎందుకు కొనాలి? డిఫరెంట్ అసెట్స్ కొనుక్కుంటే ఎళ్ళండి. హ్మ్. నీకు మల్టిపుల్ అసెట్ ఫండ్స్ దొరుకుతాయి. హుహుహు. అది కొంటే ఫండమెంటల్లీ డిసైడ్ చేస్తారు. ఏది తక్కువ రేట్‌కొస్తుంటే ఆ అసెట్ కొంటా ఉంటారు వాళ్ళు. ఓకే. అందుకని అది అది బెటర్ సూట్ అవుతది. ఓకే. అంతే తప్ప రేట్లు పెరుగుతున్నాయి అని మనం అన్‌లిమిటెడ్ కొనలేం కదా! అవునవును. అని గ్రామం చరకల ఆల్‌మోస్ట్ 15,000 ఉన్నాయి ఈ రోజుల్లో. అంత ఎగబడి కొనేంత డబ్బు ఎవరి దగ్గర ఉంటదని నేను అనుకోవటం లేదు. లేదు. అవును. అదే ఎగ్జాక్ట్‌లీ. టైంలో ఒక అసెట్‌నే ఎందుకు ఫోకస్ చేస్తాం అనుకుంటున్నారు క్లారిటీ హ్మ్. ఉండాల. హుహుహు. బట్ ఇవాళ రేపట్లో ఏందంటే కంపల్సరీగా కమోడిటీస్ అనేది నెగ్లెక్ట్ చేయబడే అసెట్ అయితే కాదు. హుహు. ఈక్విటీ అసెట్స్ కున్నంత ఇంపార్టెన్స్ దానికొస్తుంది కాబట్టి, హుహు. మీ టోటల్ అసెట్ అలొకేషన్‌లో ఈవెన్ కమోడిటీస్ కూడా సిల్వర్, గోల్డ్ కూడా ఒక 10-20% అలొకేషన్ ఇయటం ద్వారా ఏందంటే మనకి వోలటిలిటీని అడ్డుకోవచ్చు. ఓకే.